హైదరాబాద్ మీర్పేట్లో భార్యను చంపిన భర్త కిరాతకం విషయంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మాధవిని అత్యంత జుగుప్సాకరంగా గురుమూర్తి చంపాడనే విషయమే అందరికీ తెలుసు. కానీ గురుమూర్తి ఒక్కడే దారుణ హత్య చేయలేదని భావిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. మీర్పేట్ మాధవి హత్య కేసులో మరొక ట్విస్ట్ కనిపిస్తోంది. మాధవి హత్యలో మరికొంతమంది ప్రమేయం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు భర్త గురుమూర్తి. గురుమూర్తికి సహకరించిన వారు ఎవరెవరు అన్న కోణంలో విచారిస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేయబోతున్నారు. హైదరాబాద్ మీర్పేట్లో మాధవిని భర్త గురుమూర్తి ఎంత కిరాతకంగా హత్య చేశాడో విని ఆ దృశ్యాలన్నీ కూడా చూసి అందరూ కూడా నిర్ఘాంతపోయారు. ఇలాంటి దారుణ ఘటనను చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారంటే ఎంతటి జుగుప్సాకర రీతిలో భర్త గురుమూర్తి భార్యను హత్య చేశాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల వల్ల గురుమూర్తి ఒక్కడే ఈ హత్య చేశాడు అని అంతా భావించారు. కానీ విచారణ చేస్తున్న కొద్దీ ఈ కేసులో ఇంకా కొన్ని కొత్త విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. గురుమూర్తి ఒక్కడే కాదు, అతడికి ఇంకా కొంతమంది కుటుంబ సభ్యుల మరి బయటి వాళ్ళ కొంతమంది అయితే సహకరించినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కోణంలో మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.